రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళని కార్మిక శాఖలో చేర్చాల. పెద్ద ఎత్తున మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని చేర్చకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటున్నారు, వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, ఆసరా పథకం నుంచి రావాల్సిన వాళ్ళకు స్కీమ్స్ కానీ వాళ్ళకి అందటం లేదు. దీని మీద ఇక్కడ కడప నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి నన్ను కలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీలో హౌస్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళని కార్మిక శాఖలో వాళ్ళకు చేర్చాలని చెప్పడం జరిగింది. అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి నేను మాట్లాడిన 2వ రోజు 3వ రోజుకి ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని కార్మిక శాఖకు మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రతి ఒక్క విభాగము, ప్రతి ఒక్క సెక్షన్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము, తద్వారా మంత్రుల దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ని అమికబుల్గా వాళ్ళకి తీసుకురావడం కోసమే ప్రజలు ఇక్కడ గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే రాక్వా యొక్క వాళ్ళ యొక్క అర్జీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒక సొల్యూషన్ దిశగా ముందుకు పోతున్నాము. దాంతోపాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ 2014 కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ 750, 2000 అంతకంటే తక్కువ పింఛన్లు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళు 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు కల పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని. చాలా బాధాకరమైన విషయం. ముసిలోళ్ళు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఆర్టీసీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాదాపు ఒక 6000 మంది మాత్రమే ఉన్నారు దీంట్లో. వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి 2000 నుంచి దానికంటే తక్కువ పెన్షన్లు వస్తాయి. వాళ్ళకు జీవన భృతి వాళ్ళు కూడా ఎక్కువేం అడగట్లేదు, 5 నుంచి 6000 అడుగుతున్నారు. అట్లీస్ట్ అది లేకపోతే మమ్మల్ని వృద్ధాప్య పింఛన్లో కన్నా తీసుకోండి అని అడుగుతున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న హౌస్లో ప్రస్తావించడం జరిగింది. అలాగనే 1998 డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు. 1998లో డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు 2-3 సార్లు ఈ యొక్క మెరిట్ లిస్ట్ మారిపోవడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకోలేదు. వాళ్ళు 2-3 సార్లు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ పోరాడి వాళ్ళకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినాక మొన్న 2023లో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు. ఈ లోపల 25 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు నష్టపోవడం జరిగింది. దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అంతమంది అభ్యర్థులకి. చాలా మంది వాళ్ళ నియామక పత్రాలతో పాటు వాళ్ళకు రిటైర్మెంట్ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఏర్పడింది. ఇంకా కొంతమంది 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతూ ఉంటారు. ప్లస్ వీళ్ళకి ఏమైందంటే మినిమం టైం స్కేల్ వలన వాళ్ళకి 11 నెలలు మాత్రమే జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి అసెంబ్లీ సమావేశంలో తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే 12 నెలలు మిగతా వాళ్ళకి ఎలా వస్తుందో అలా మాకు జీతం రావాలా. దాంతోపాటు మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలు తీసుకుపోవాలి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ 62 సంవత్సరాలు చేశారు. మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను. దాంతోపాటు హోమియోపతి కాలేజెస్ గురించి, మనకు హోమియోపతి కాలేజు చాలా ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 100-120 మంది దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈరోజు 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలా తక్కువ మంది గ్యాప్, చాలా మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ నాకు హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీకి అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో ఏ దాన్ని వదలలేదు వాళ్ళు. మనము ఇక్కడి నుంచి 2 మెట్లు పైకెక్కాల, తర్వాత 4 మెట్లు పైకెట్లా అభివృద్ధి అలా వెళ్ళాలా. వీళ్ళేం చేసినారు, 4 మెట్లు ఉన్నదాన్ని ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చేసేసి ప్రతి ఒక్కదాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. డెఫినెట్గా దగ్గరలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క చిన్న మౌలిక వసతుల కల్పనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి డెఫినెట్గా హోమియోపతి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తాము, దాన్ని పర్ఫెక్ట్ మోడల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన
మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిధులు కూడా కేటాయించినారు రిమ్స్ హాస్పిటల్లో. దాని మీద కూడా పరిశీలించేసి త్వరితగతిన ముందుకు వస్తారని చెప్పారు. ఇప్పుడు ఒక 4 కోట్ల 5 కోట్ల నిధులు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసేసాము, ముందుకెళ్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు.